నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా, అష్టైశ్వర్య లక్ష్మి ప్రాప్తిరస్తు. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు, బ్రహ్మాండంగా ఉన్నాను. గురుగారు, యాక్చువల్ గా ఒక కంటిన్యూస్ గా ఒక బాధ ఉంది. అలాగే మనకి అంటే మీడియాలో మేము ఖచ్చితంగా అంశాన్ని ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము అన్నది కాకుండా ఇదైతే మాత్రం ఒక ఉద్యమం లాగా అనిపిస్తూ ఉంది. యాజ్ ఏ ఒక ఆడపిల్లగా కూడాను. అంటే కొందరికి ఒకలా ఉంటుంది, కొందరికి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్. బట్ ఎనీవే, ఏదైనా కూడా పబ్లిక్ ఏం కోరుకుంటుంది అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి అకార్డింగ్ టు పబ్లిక్ ఒపీనియన్ అన్వేష్ అనే ఒక యూట్యూబర్ మనం అంటే ఒక్కొక్కరు రియాక్షన్ ఒక్కొక్కలా ఉంది అని చెప్పేసి మనము డిఫరెంట్ యాంగిల్స్ ని చూస్తూ ఉన్నాం. బట్ ఇందులో ఏంటంటే ఎక్కువగా భారతీయ స్త్రీల మనోభావాలు అలాగే అనేక మంది తండ్రులుగా ఉన్న పురుషుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి అన్నది అర్థమవుతూ ఉంది. అన్వేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఏదైతే అసలు భార్యాభర్తల బంధము లేదా ఒక స్త్రీకి సంబంధించి సీతాదేవి లాంటి భార్య కావాలి అని చెప్పేసి ఎంత నాలెడ్జ్ లెస్ వ్యక్తి అయినా కూడా పురుషుడైనా కూడాను సీతాదేవి లాంటి భార్య కావాలి అని అనుకుంటాడు. ఆ మాట అయితే అన్నట్టు వింటూ ఉంటాం 99% మనం. సో అలాంటి సీతమ్మ తల్లిని కూడా వాడకూడని RAPE అనే ఒక పదం వాడి అన్వయించిన యూట్యూబర్ని మీరేమంటారు? అసలు మీరు అసలు దీని గురించి ఏం చెప్తారు? ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మీకు అంటే ఇదే రియాక్ట్ ఎలా అవ్వాలి అన్నప్పుడు మనం వాడిని ప్రశ్నించినప్పుడు వాడి పుట్టుక వ్యర్థమైనది అనిపిస్తుంది. అప్పుడు మనం పాపం స్త్రీమూర్తిని, వాళ్ళ అమ్మగారు దేవతాస్వరూపం, వాళ్ళ అమ్మగారిని మనం అవమానించినట్టు అవుతుంది. అటువంటి ఇప్పుడు ఎలా ఉందంటే, రాక్షసి అయినా సరే దేవత అయినా సరే ఘటోత్కచుడికి ఆ హిండిమి పుట్టిన ఘటోత్కచుడు రాక్షసుడైనా మంచివాడైనాడు. మండోదరికి మరిది అయినా సరే విభీషణుడు దైవత్వానికి వెళ్ళాడు. అంటే ఆ కన్నటువంటి రక్కసికి పుత్రులైనా సరే వాళ్ళు ఇద్దరు రాక్షసులుగా ఉంటే ఒకళ్ళు దేవతా స్వరూపయ్యారు. అటువంటి మంచి వ్యక్తికి అంటే నేను అన్వేష్ గాడి తల్లి గారిని గౌరవిస్తూ పాపం అటువంటి మహా పతివ్రతకి ఇటువంటి దౌర్భాగ్యుడు ఎలా పుట్టాడు అని అనుకోవాల్సి వస్తుంది. అరే ఎలా పుట్టాడు వీడు? ఎందుకంటే వాడెవడో నాకు తెలియదు, అసలు వాడు నాకు పరిచయం లేదు, వాడి వీడియో కూడా నేను చూడను. ఇక్కడ మీరు అన్నటువంటి మాట ప్రకారంగా ద్రౌపదిని అలాగే సీతమ్మ తల్లిని జీన్ ప్యాంట్ వేసుకుంటే రేపు చేశారా అన్నటువంటి ప్రశ్నకి, ఒరి వెధవా, నీ ప్రశ్నకి సమాధానము దేవతల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఎందుకు అటువంటి బుద్ధి పుట్టింది అని అడిగితే, వాడిది పేరు ప్రకారంగా మేషరాశి, ఏళ్ళనాడ్సి నిద్ర ఉంది కదా వాడికి, వాడి పేరును బట్టి వాడి రాశి మేషరాశి. వాడిది నేమ్ ప్రకారంగా అన్వేష్ అనేటువంటి వెధవ పేరు, అటువంటి వాడి పేరు వెధవ పేరు. అటువంటి వాడికి మేషరాశి కాబట్టి శని నిద్ర కూర్చుంది వాడి పాపం. వాడి పని చూసుకోవచ్చు కదరా. నీ చేపలను తినుకుంటూ అక్కడెక్కడ ఉన్నటువంటి పచ్చి చేపలు పచ్చి కూరలు తినుకుంటూ నువ్వు నైజీరియా అటువంటి దేశాల్లో, దొంగలుండి దేశాల్లో ఏది దొరకక కనీసం లాస్ట్కి నీ స్వమూత్రం పట్టుకొని తాగినటువంటి వ్యక్తిత్వం నీది అనుకున్నప్పుడు అలా బతుకోవచ్చు కదా. నీకు డబ్బులు వస్తున్నాయి, నెలకి 65 లక్షలు వస్తున్నాయి కదా. దీంట్లో ఎందుకు వచ్చావు నువ్వు? ఈ రొంపులోకి నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఇక్కడ జనాలందరూ చూస్తున్నటువంటి ఒక విషయంలో ఒక మంచితనం ఉండే, అరే భారతదేశాన్ని బాగా చూపించాడు వీడు భావన ఉండే. కానీ భారతదేశంలో ఇటువంటి పనికిరానటువంటి ద్రౌపదిని, సీతాదేవిని మాట్లాడగలిగిన అర్హత నీకుందారా కనీసం? ఆ సీత రూపంలో నీ తల్లి ఉందిరా, ఆ ద్రౌపది రూపంలో నీ తల్లి ఉందిరా వెధవా. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు అంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఆ ద్రౌపదిని, ఆ సీతమ్మ వాడిని ఎవరు రేపు చేసిన విషయాన్ని, వాడి తల్లిని ద్రౌపదిగా సీతాదేవిగా ఊహించు అంటే నీ తల్లి సీతాదేవి కాదా? నీ తల్లి సీతాదేవి కాదా నువ్వు ఒప్పుకుంటున్నావా? మేము అంటున్నాం నీ తల్లి సీతాదేవి లాంటిది, నీ తల్లి ద్రౌపది అంటే. ద్రౌపది అంటే 5 మొగుళ్ళకని కాదు, ఎవరితో ఉన్న పతివ్రతగానే ఉంది, ఇంకొకరిని తలుచుకోలేదు. తల్లి ఆజ్ఞ శిరసావహిస్తూ తన సూత్రం ఉంది. ద్రౌపది ఎందుకు పతివ్రత అనేది నువ్వు భారతం చదివితే అర్థమవుతుంది. నువ్వు పోయి నైజీరియాలో, టోక్యోలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్యమైనటువంటి స్థలాలు వాడు చెప్పిన కొన్ని వీడియోలు మీరు చూసిన మీరు చెప్పిన తర్వాత చూశాను. అందరూ కూడా ఇది కత్తిలా ఉంది కదా, ఇది సూపర్ ఉంది కదా అని కొంతమందితో నా దాంతో ఉంటుంది, నన్నే ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి నువ్వే చెప్పడం, వాళ్ళ వస్త్రధారణ చూసి నువ్వు అలా జుర్రుకొని అటువంటి వస్త్రధారణ ఏకభవిస్తూ నువ్వు చేసిన అనేక దేశాల పతనావస్థలో ఉన్నటువంటి దేశాలలో తిరిగి నీ బుద్ధి పూర్తిగా నాశనం అయిపోయింది. అందుకనే స్వధర్మము స్వదేశం గొప్పదని చెప్పబడింది.
స్వధర్మము స్వదేశమే గొప్పపడింది. నువ్వు అన్ని దేశాలు వెళ్ళావు కదా, ఆ తిండి పాపం వాడికి సహించలా. అంటే తిండి వాడికి ఒక్కొక్క దగ్గర తిండి, ఒక్కొక్క దగ్గర బుద్ధి, అలా వానికి గందరగోళంగా తయారైపోయింది. పద్మవ్యూహం కంటే కూడా గందరగోళంగా తయారైపోయి వాడు దరిద్ర మాటలు మాట్లాడాడు. ఇంకా వాడి పతనం స్టార్ట్ అయింది. ఎలాగో వాడి మీద పోలీస్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈవెందో పంచగట్టుకున్న నేనే సరే కనబడితే, వాడు ఇక్కడ కనబడితే తప్పకుండా తాట తీసే గ్యారెంటీ ఉంటుంది వాడికి. తన్నడం ఖాయం. ఎందుకు? ఇక్కడ మాట్లాడు 2 మాటలకే, ఇంకా వేరే విషయాలకు అనవసరం. నువ్వు ఇతరుల గురించి రేప్ చేసావా లేదా, ఇప్పుడు ఒక వ్యక్తిని ఆకర్షించేటువంటి తత్వం ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా తప్పుడు మార్గాలు చూస్తారు. నువ్వు అలా దేశాల్లో తిరిగి నాశనమైనటువంటి వ్యక్తులు చూసి వేశ్యల వద్దకు వెళ్ళి, ఒకసారి వాడే చూపించాడు ఎక్కడో ఏదో దేశంలో, ఇక్కడ అందరూ వేశ్యలు ఉంటారు, ఇక్కడ తొందరగా వెళ్ళిపోవాలి మనం అని చెప్పేసి వాడే చెప్పాడు. తర్వాత వాడు నేను ఎంజాయ్ చేస్తున్నాను వాడే చెప్పాడు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దాంతో డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసినవ్వండి, మరి నీకు ఏ రోగం ఉందో తెలియదు. నీకు మరి ఎయిడ్స్ లాంటిదే వచ్చిందా లేదా ఇంకేదైనా రోగం వచ్చిందా? ఎందుకంటే 100 మంది పోయినావు కదా, నువ్వు బాగా తింటున్నావు కదా, నీకు ఉప్పు కారం బాగా తినేసరికి నీకు కామం పెరుగుతుంది కదా. ఆ కామం అనేది నీ తల్లి వద్దురా అని చెప్పి ఉంటది, గ్యారంటీగా వద్దురా అటువంటి కామరూపంగా ఉండకరా అని చెప్పి ఉంటది ఆ మహాపతివ్రత. ఆ పతివ్రత చెప్పిన మాటలు వినలేదు. వినకుండా ద్రౌపది లాంటి, సీత లాంటి వ్యక్తులు నీ తల్లితో సమానంగా చూడకుండా ఇలాంటి మాట్లాడే వ్యక్తివి నువ్వు. కాబట్టి నీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు కనపడితే కుక్కను కొట్టని కొడతాడు, వీధి కుక్కను కొట్టండి కొడతాను గ్యారెంటీ. నేను మాత్రం కొడతా గ్యారెంటీగా, అందులో సందేహం లేదు. రైట్ గురువు గారు. అలాగే అంటే ఖచ్చితంగా దాని మీద అయితే మాత్రం కేసు ఫైల్ చేస్తున్నారు. అలాగే హిందూ సంఘాలన్నీ కూడా పూర్తిగా ధ్వజమెత్తుతూ ఉన్నాయి దీనికి సంబంధించి. వాడు పుట్టిన ఇక్కడ భీమిలిలో ఇక్కడ పుట్టాడు విశాఖపట్నంలో. వాడు బతుకంత అంతే, వాడి బతుకంతా కూడా ఏది లేక వాడు ఏదో ఎంబీఏ చేసినట్టు ఇది చేస్తుంటాడు. అసలు నిజమైనటువంటి సర్టిఫికేట్ బయట తీసుకోవాలి వాడికి. అసలు నిజమైన అసలు ఏం చదువుకున్నాడు వాడు? డబ్బులు సంపాదించడానికి కేవలం మన ఆడియన్స్ చూస్తేనే డబ్బులు వచ్చాయి వాడికి, డబ్బులు రావు వాడికి. ఆ బతుకు భారతదేశం యొక్క వ్యక్తులు చూసేందువల్ల ఎంగిలి బతుకులు అవి. నువ్వు నీ తల్లి నీ తండ్రి తింటున్నటువంటి ప్రతి పదార్థం భారతదేశంలో ఉన్న వ్యక్తులతో చూసిన వాళ్ళు. ఎందుకంటే నువ్వే చెప్పుకున్నావు, నీకు ఏది గతి లేని వాడు, నేను బీద కుటుంబంలో వచ్చినావు అని చెప్పేసి. ఇప్పుడు నెలకు 65 లక్షలు సంపాదించగానే పెద్ద గొప్పడమైన అనుకుంటున్నావు. నీ గొప్పతనాన్ని 2 ముక్కలు కట్ చేసి పడి దొప్పుతాం మేము గ్యారెంటీగా. అది గుర్తు పెట్టుకోవాలి. అందుకే సైగ కూడా చేసి చెప్తున్నా మీకు, నేను అది అర్థం కావడానికి. వాడికి నోరుతో పాటుగా ప్రతి అంగాల్ని కట్ చేసి నడి బజార్లో నగ్నంగా ఊరేగిస్తాం మిమ్మల్ని. అన్ని అంగాలు కట్ చేసి నగ్నంగా ఊరేగిస్తాం. ఇక్కడ భాగ్యనగరానికి వస్తే నీ బతుకిదే, గుర్తు పెట్టుకో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒరే అన్వేషణ, జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదంలో పడతావు. నువ్వు అసలు రాకు, భాగ్యనగరానికి రాకు, సైలెంట్ దాచుకొని భీమిలికి వెళ్ళిపో. భీమిలిలో ఏదైనా ఒక చోటు చూసుకొని పడవలో మునిగి కూర్చోదండి, కూర్చో, అంతవరకే. బయటికి రాకు, ఒక 10 ఏళ్ళ వరకు రాకు, చచ్చిపోతావు లేదు నువ్వు. గురువుగారు, అన్వేష్ మాత్రమే కాదు, అన్వేష్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు ఇది బుద్ధి, ఇప్పుడు మనకి అందరి బుద్ధి ఒకేలా ఉంటుందా? ఇప్పుడు నా ధర్మంలో నేను స్త్రీని తల్లిలాగా చూస్తాను, నేను ఇంకో రకంగా చూస్తాను, గౌరవంగా చూస్తాను. ఆ పెళ్ళాన్ని మాత్రం పెళ్ళాగా చూస్తాను. మరి మిగతా మతాల్లో చెల్లిని, తల్లిని, వదినని, అక్కని, బావలందరినీ కూడా అందరూ పంచుకుంటారు. అది వాళ్ళ మతం, అది వాళ్ళ విశ్వాసం. ఏమనంటే మేము చెట్టు పెట్టినా మా చెట్టు పళ్ళు మేము తినొద్దా, పక్కడు తింటాడు అంటారు వాళ్ళు. మరి అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి పరాయి మతాలలో ఉండేటువంటి విధానం అనేది మన యొక్క సనాధర్మంలో ఉండే అవకాశం లేదు. కాబట్టి నేను ఈ ధర్మం గురించి మాట్లాడతాను. మిగతా ధర్మంలో ఉంటే వాళ్ళు ఎస్ ఓకే, దే కెన్ అగ్రీ. మిగతా వాళ్ళ మతాల వాళ్ళు వారి ధర్మాన్ని కనుక ఫాలో అవుతా అంటే మనకి అభ్యంతరం లేదు. వాళ్ళ ఇంట్లో తల్లి, చెల్లి, పెళ్ళానికి వాళ్ళకి ఎక్కడ వాయు వరుసలు లేవు. దానికోసం మనకెందుకు? నేను ఇక్కడ చెప్పేది సనాతన ధర్మంలో ఉండే వ్యక్తుల గురించి మాత్రమే. దాని గురించి మాట్లాడే, నెగిటివ్ మాట్లాడే మాత్రమే చెప్పేది ఒకటే. నీ కుటుంబాన్ని అలాగే చూస్తే, నీ కుటుంబాన్ని అలాగే నువ్వు ఆచరణలో తీసుకొస్తే, నీ తల్లికి, చెల్లికి, పెళ్ళానికి కనుక పోలికలు ఎటువంటివి భేదం లేనట్టయితే, అందరితోనూ నువ్వు కాముకంగా ఉంటున్నావు అనుకుంటే, నీ తల్లితో, చెల్లితో, నీ పెళ్ళాంతో, అందరితో కనుక నువ్వు అలాగే కాముకంగా ఉంటున్నావు అనుకుంటే, నువ్వు నా మతం నుంచి బయటకు వెళ్ళిపో. నువ్వు దరిద్ర మతంలోకి వెళ్ళిపో. నాకు అభ్యంతరం లేదు, నాకు సంబంధం లేదు. ఆ విషయాన్ని మనం గట్టిగా చెప్పదలుచుకున్నాం. కానీ అటువంటి వీధి కుక్కల గురించి మనం ఎక్కువగా నేను చర్చన చేయను. ఎందుకంటే వాళ్ళు వేరే మతాల్ని అనుసరిస్తూ వారి మతం గురించి చెప్పుకుంటున్న వ్యక్తులు తప్ప నా సనాధర్మంలో అది లేదు. నా సనాధర్మంలో వదినకి తల్లి కంటే గొప్ప స్థానం, చెల్లికి కూతురు కంటే, తల్లి కంటే ఎక్కువ స్థానం, భార్యకి ఆత్మగౌరవం ఇవ్వగలిగేటువంటి స్థాయి, అలాగే ప్రతి ఒక్కరికి ఒక స్థానం నా దాంట్లో. కాబట్టి మేము పురాణంలో దేవతా స్వరూపంలో ఆడవాళ్ళని చూస్తాం. మేము ఈ ఆడవాళ్ళని కూడా ఎక్కడ ఎలా ఎక్కడ గౌరవించాలో, ఎక్కడ భార్యగా చూడాలో అనే విషయం మాకంటే గొప్పగా ఎవ్వడికి ఇతర మతాల వారు తెలియదు. కాబట్టి మా ధర్మంలో మా స్త్రీలని ఎంత గౌరవించుకోవాలో అంతకంటే గౌరవిస్తాం. మీలాంటి విధవలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గమనించుకుంటారు అనే విషయాన్ని నేను గట్టిగా చెప్పదలుచు. అటువంటి విధవల గురించి పెద్దగా అవి ఊర కుక్కల గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు, అది పెద్ద వేస్ట్. అది
పక్క జరిపిండారు. నెక్స్ట్ ఇంకా ధన్యవాదాలు గురుగారు. శుభమస్తమ్మ. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. లోక్ కళ్యాణమస్తు.